ఏర్పాటు చేయండి. పెళ్లి కొడుకు బయోడేటా ఫోటోలు పంపించాను, చూసావా? చూడలేదు. ఏ ఎందుకని? నాకెలాంటి మొగుడు కావాలో నాకన్నా నా జానుకే బాగా తెలుసు, అందుకే చూడలేదు. చాలా అందంగా ఉన్నావే. లిప్స్ కొంచెం డ్రైగా ఉన్నాయి. ఉండు. ఏమండి? చెప్పండి మేడం, ఏం కావాలి? ఇది ఆఫీస్ కాదు మేడం అని పిలవడానికి. చెప్పు జాను, ఏం కావాలి? ఇది మన ఇల్లు కాదు, జాను అని పిలవడానికి. ఆ? నోరేళ్ళు పెట్టుకుని చూస్తావేంటి? బ్యాగ్ లో లిప్స్టిక్ ఉంది, ఇవ్వు. ఇంక నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. సరే. అమ్మా లక్ష్మి, అబ్బాయి వాళ్ళు వచ్చి టైం అయింది. త్వరగా ఈ పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని రెడీ అవ్వు. అవన్నీ ఇప్పుడు ఎందుకు పిన్ని? లక్ష్మి ఏమన్న అంగట్లో బొమ్మ అలంకరించి అమ్మేయడానికి? అది కదమ్మా, ఎంతైనా ఆడపిల్లవాళ్ళం. అబ్బాయి ముందు పద్ధతిగా వినయంగా ఉంటే బాగుంటుంది కదా. వినయం అంటే ఏంటి పిన్ని? పెళ్లికొడుకు అడిగే తలా తోకా లేని ప్రశ్నలకి తలూపుతూ సమాధానం చెప్పి వడాడమంటే ఆడి, పాడమంటే పాడి, అమ్మాయి నాకు నచ్చింది అనగానే తెగ సంబరపడిపోయి చంకలు గుద్దుకుంటూ కాపురం చేయడమా? నువ్వు చెప్పేది నిజమే జానకి. అయితే ఒక్క విషయం, మనం వినయంగా లేకపోయినా పర్వాలేదు గాని విపరీతంగా ప్రవర్తించకూడదు. అత్తమ్మా, నువ్వు చెప్పింది రైటే, జాను చెప్పింది రైటే. నేను వినయంగా ఉండలేను, కానీ ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకేనా? ఓకే. అమ్మా లక్ష్మి, ఇది ఎలా ఉందో చూడు. చాలా బాగుంది మావయ్య. తీసుకో అమ్మా, పెట్టమ్మా. నిన్నిలా చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందమ్మా. చల్లాయి బావా, మన లక్ష్మిని చూడండి, బంగారు బొమ్మలా ఉంది. బంగారు బొమ్మలా కాదు, ఆ? బంగారమే. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఆ? ఆ? ఏయ్, ఏయ్, అంకుల్ ఏంటిది? ఏంటిది? ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ ఏంటి? అంకుల్, ఆ. అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్. ఆ. వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి నేను కూడా హైటెక్. మీరు ఇలా లోటెక్ లో ఉన్నారనుకోండి, పాతకాలపు మనుషులు అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటి? నీ హైటెక్ కాలు అంతే కదా. ఆ, ఒక్క నిమిషం. ఆ, ఆ. అయ్ బాబోయ్, హైటెక్ తనన్నాడు, కొంప తీసి కొంపెక్కాడు కదా. ఆ? హైటెక్కేనా? బాగా హైటెక్ వేశారు. అంకుల్ ఏంటిది? కోకోనట్స్. మీరు హైటెక్ సరిపోదు అంకుల్, ఆ? పద్ధతులు కూడా హైటెక్కాలి. ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి? కోకో కోలా. దాని బాబుని తెస్తా. ఆ? దాని బాబు ఎవరు? హుస్ దట్ ఫాదర్? అంకుల్, మ్. ఇదేంటి? బీర్స్. బీర్లా? ఎంతకంటే హైటెక్ లేను బాబు, నన్ను క్షమించు. ఒరే, నువ్వు వెళ్ళి సర్దిపెట్లో పెట్టు. సర్ది పెట్టా? సర్దిపెట్టి అంటే ఫ్రిడ్జ్. సర్ది పెట్టంటే ఫ్రిడ్జా? నమస్తే సార్, రండి. ఏవే, కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు. నువ్వు కారు దిగు, పెళ్లి కూతురు ఇల్లు ఇదయ్యాడు. సార్ బ్రోకర్ అనకండి సార్, బాధగా ఉంది. అది చాలా మంచి పదం అయ్యా, డిక్షనరీ చూడు. కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారంతే. నీకు బాగా సూట్ అవుద్ది. దా. ఆ, సార్ కాళ్ళు కడుక్కోండి. ఉమ్. చిచి, పరా ఇంటికి వచ్చి పెళ్ళంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు. వీడేం మనిషే? ఈయనకేం పని ఇక్కడ? ఉండి చెప్తా. ఏ చల్పాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? లోపలికి రా. వీడేం మగాడు, పెళ్ళం కేకగానే తోక ఊపుకుంటే రేయ్ వెళ్ళిపోతాడు. భగవాను. ఆ, నీ కారు స్పీడ్ ఎక్కువ మాకంటే ముందు వచ్చేస్తావా? వెనకాల మేము వస్తున్నాం లేదు చూసుకునే పని లేదా? చూస్తుండ్రా, ఈసారి BMW కొని నీకంటే ముందు వచ్చేస్తాను. రెండోసారి పెళ్లి చూపులకు వస్తే అసహ్యంగా ఉండదు మామయ్య. ఏవైతేనో కొంచెం వెనక ముందు వచ్చేసాం కదా. ఏం వస్తావురా? వస్తుంటే కారు పాడైంది, ఆ. అది రిపేర్ చేస్తూ వాడు షర్ట్ పాడు చేస్తున్నాడు. అదిగో సిగ్గుపడుతూ బనీతో కారులో కూర్చున్నాడు. వెళ్ళాడు సంగతి చూడు. అలాగే నువ్వు పదవే. నువ్వెక్కడికి? లోపల తగలాడు. ఊళ్ళో బట్టలు కొట్టలేవు, వేసుకోవడానికి చొక్కా లేదు, ఎలా బావా? ఒంటి మీద బనే ఉంది కదా, అది చాలు రారా. బనియంతో పెళ్లి చూపులేండి బావా. గోవా బీచ్ లో 5 రోజులు అండర్వేర్ తో తిరిగావు. అక్కడ లేని సిగ్గు ఇక్కడ ఎందుకురా? చూడు, ఈ ఇంటికి అల్లుడయ్యాక ఇదే ఇంట్లో బనియంతో తిరుగుతావు. నువ్వు మగాడివి. అంతేనంటావా? అంతకన్నా ఎక్కువ డిస్కషన్ పెడితే రాహుకాలం వచ్చి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయి. వచ్చేస్తున్నా. అలాగే వచ్చేస్తా. నువ్వు మగాడివి, ఆడవాళ్ళు సిగ్గుపడాలి. నువ్వు పదా. ఇదేం హైటెక్ సంబంధం అయ్యా బాబు, బనీని టక్ చేసుకొచ్చాడు. ఇది బెటరే, అండర్వేర్ లో టక్ చేసుకురాలా. నీ చొక్కా నీ చవచ్చు కదరా. అయ్యో, మా లక్ష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి అది మా దగ్గరే పెరిగింది. దాని ఇష్టాన్ని ఎప్పటివరకు ఏది మేము కాదనలేదు, ఏ కష్టాన్ని కలగనవలేదు. అమ్మాయి 2 నిమిషాలు వస్తుంది, ఈ లోపు చల్లగా బీరు తాగండి. పెళ్లి చూపులో బీర్లా? ఇదే సంప్రదాయం అయ్యా. నీ అమ్మ అక్కడ మాడ. హైటెక్ సాంప్రదాయం.
సాంప్రదాయం కొత్త పుంతలు దొక్కుతుంది. మా వాడు శ్రీరామచంద్రుడు, మందు కొట్టడు, సిగరెట్ కాల్చడు. మా అమ్మాయి కూడా అంతే, సిగరెట్ తాగదు, మందు కొట్టదు. నువ్వు మగాడివి. అమ్మాయి ఫోటో కూడా చూడలేదు. ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా. ఎక్కడా ఫేస్ కనపడిందే. లక్కీ అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వే. అతను 50,000 సంపాదిస్తుంటే నువ్వు 50,000 సంపాదిస్తున్నావు. నువ్వు ఎందులోనూ తక్కువ కాదు. కింద కూర్చోకు. ఆడపిల్లని అనుకోలేకుండా కుర్చీలో కూర్చుందేటి? వీళ్ళ పద్ధతి నాకు నచ్చలేదు. ఉసై నిన్ను ఎవడైతే కట్టుకుంటాడో ఫస్ట్ నైట్ జరగక ముందే ఊరేసుకుని చేస్తాడే. ఒరేయ్, నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. ఇంతకు ముందే తెలుసు ఈ అమ్మాయి? తెలుసు. ఇంతకు ముందే తెలుసా నీకు? తెలుసు. నువ్వు మగాడివి. నువ్వు నోర్మి. చూడమ్మా, అమ్మాయిని ఒక పాట పాడమనండి. అదివో అల్లదివో. మా అమ్మాయికి ఎందుకంటే లేటెస్ట్ పాటలు వచ్చు. ఇది చెడగొడుతుంది. పాడు. అదిరేటి డ్రెస్సు మీరేస్తే ఎదిరేటి లుక్ మేమిస్తే తడా సరదాగా మీరు నడిచొస్తే బుద్ధి తక్కువ పాడమనరా. అడ్డొస్తే తడా మీకు తడా సరదాగా మీరు నడిచొస్తే అడ్డొస్తే తడా తయ్యతక తాం ఓహో దూరం నుంచి దూరం ఉంచుదాం ఓహో స్టేజ్ చండాలంగా పాడుతుంది. పాడుతూనే మనం చంపేసిలా ఉంది. నా చెవులతో విను, ఆ? ఎంత మధురంగా వినిపిస్తుందో. ఆహా. ఓహో నచ్చలేదు కదూ? నచ్చాడు. మరి పాట ఆపేసావే, పాడు. జరిగిందేదో జరిగిపోయింది. అలా అనుకునే నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి? మాణిక్యం దగ్గరికి, హైదరాబాద్. ఈ టైంలోనా? మీరే అన్నారు కదా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కానీ లేచిపోవడానికి కాదు అని. ఆగు, నువ్వు వెళ్తే నేను ఇక్కడ ఏం చేయాలి? నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నా పరువు పోతుంది. కనీసం మన ఇంట్లో వాళ్ళు మన హనీమూన్కి వెళ్ళాం అనుకుంటారు. ఆ సూట్ కేసు ఇలాగే అదా. ఇదే హైదరాబాద్. వీడెవడండి బాబు, ఈ ముక్క చార్మినార్ చూపించిన తర్వాత కూడా చెప్పాలా అని మీరు అడగొచ్చు. అలవాటైపోయింది, అడ్జస్ట్ అయిపోండి. 90 లక్షలు దాటుతున్న ఇక్కడ జనాభాకి ఈ మధ్య ఓ కొత్త భయం పట్టుకుంది. అదేనండి మాఫియా. ఇతని పేరు జయాభాయ్. భూ కబ్జాలు, సెటిల్మెంట్లతో పాటు అమ్మాయిల్ని అక్రమంగా దుబాయ్ షేకులకు అమ్మేస్తుంటాడు. అదే ఇతని వ్యాపారం. ఇక ఇతని పేరు జగ్గుభాయ్. రౌడీయిజం, గుండాయిజంతో పాటు కిడ్నాప్లు, మర్డర్లు చాలా తేలిగ్గా చేస్తుంటాడు. ఈ 2 గ్యాంగ్ల మధ్య మనం ఏం పోసినా పెట్రోలై మండుద్ది. ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ ఇంకెక్కువగా లాక్కుండా కథలకొద్దాం. బుల్బుల్లి కన్నుల చిన్నదాన మనసుకు నచ్చిన వన్నేదాన మరచిపోయా. సారీ. సారీ అండి, కళ్ళు లేనోనిగా అందుకే మిమ్మల్ని తగులుకున్నాను. అదే తగిలాను. పర్వాలేదు, తీసుకోండి. అవును, మీరు గుడ్డివాళ్ళు కదా, ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు? ప్రయాణించడానికి కళ్ళెందుకండి, కాసులుంటే సరిపోతుంది కదా. సారీ, ఇదిగోండి. బుల్బుల్లి కన్నుల చిన్నదాన పరుసుకు. ఇదేదో పెద్ద సుదీర్ఘ ప్రయాణికులు రా ఉంది. ఇక లాభం లేదు, మనం రంగంలోకి దిగాల్సిందే. వీళ్ళెవరు? హజ్ కటౌట్లో ఫోటోల్లో ఉన్నారు. హనీమూన్కి వీళ్ళు గెటప్లో బయలుదేరినట్టున్నారు. గోల్డ్ విపరీతంగా ఉంది, ట్రై చేద్దాం. మీరు తాళి కట్టేటప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? తాళి అయితే కట్టాను కానీ అతనితో కాపురం జాగ్రత్తగా చేసుకో. వీడెవడు తాళి ఇడిగట్టి ఇంకోటితో కాపురం చేయమంటాడు? కొంపదీసీడు లకలక. ఇవాళ మన ప్రోగ్రామ్ అంటే గారడి వీరబాబుని కలుద్దాం. ఆ బకరానా? అతను బకరా కాదు, మిరకల్ మ్యాన్.
అయితే బకరా. ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకుంటున్నావా? మరదే ఏ విషయంలో తెలుసుకోవాలో తెలియటం లేదు. అయితే గారడీ గురించి తెలుసుకో. గారెడంటే నీకు అంత ఇష్టమా? అయితే తెలుసుకుంటా. వస్తా. పాట బై బై స్టీరియో. ఏమిటే ఇంతకీ నీకు గారడీ అంటే ఇష్టమా, గారడీ చేసేవాడంటే ఇష్టమా? అదే ఇదా, అదే అర్థం కావడం లేదు. ఉస్సో 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 నేను గారడి నేర్పటమేంట్రా? నా గారడి వచ్చా నీకు అసలు ఎవరు చెప్పారు? నువ్వు పెద్ద మాయగడివి, నీకు రాకుండా ఉంటుందా? నేర్పించు. నా గారడి రాదురా. వచ్చు నేర్పించు. గారడి రాదురా. వచ్చు నేర్పించు. వద్దంటుంటే రాదు. ఇదిగో డాడీ, నువ్వు నా గారెడ్డి నేర్పించకపోతే గిచ్చుతా, గిల్లుతా, గిచ్చుతా, గిల్లుతా, గిల్లుతా. ఏమిటండి, ఏమైంది? పిన్ని, డాడీ నా గారెడ్డి నేర్పంటుంటే రాదు అంటున్నాడు. ఎందుకండి కన్న కొడుకు అంత ద్రోహం చేస్తారు? నేను ద్రోహం చేయటం ద్రోహం కాకపోతే ఏమిటి? మిమ్మల్ని ఏమన్నా బావిలో దూకుమన్నాడా, నిప్పులో దూకుమన్నాడా? గారడేగా నేర్పమన్నాడు. ఓరి నాయనో నాకు గారడి రాదు అంటే వినిపించు సావరేమే. ఇంతలా ఉన్నారు, గారడి రాదేమిటి? ఇదిగో నాకు గారెడ్డి నేర్పించకపోతే కొరకుతా. రెండోదిని గారు, ఏమిటి ఇలా వచ్చారు? ఉత్తినే చూసిపోదామని వచ్చాను. మీ అబ్బాయి కొంట్లో ఎలా ఉంది? చెప్పిన మాట వింటున్నాడా? మొన్న ఎర్రగడ్డ ఆసుపత్రిలో కరెంటు పెట్టాక బాగానే ఉన్నాడు. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కరెంటు పెడితే మనుషులు చెప్పిన మాట వింటారా? ఎందుకు, ఏమిటి, ఎలా ఇప్పుడు తెలుస్తుంది. మరి నాకు గారెడ్డి నేర్పిస్తావా? ఓరి నాయను, నువ్వు నన్ను బతికొండంగానే అమ్మా కమ్ కహాసేసి పెట్టుకున్నావురా. రేపే నీకు గారడి నేర్పించేవాడిని పిలిపించి నేర్పిస్తాను రా.